కైరా వాళ్ళ మ్యాజిక్ ఫుడ్ వ్యాన్ పులుపు అడవిలోకి ప్రవేశించింది. అక్కడ చెట్లు వంకరలు తిరిగి ఆకులు నిమ్మకాయ రంగులో మెరుస్తున్నాయి. గాలి పీల్చుకుంటేనే నోట్లో లాలాజలం ఊరేంత పులుపు వాసన వస్తుంది. సరిగ్గా అప్పుడే ఆకాశం మేఘావృతమై వింతైన పసుపు రంగు వర్షం మొదలైంది. వర్షపు చినుకులు పెద్ద సైజులో నిమ్మకాయల్లాగా పడుతున్నాయి. ఆ చుక్కలు వ్యాన్ మీద పడుతుంటే యాసిడ్ లాగా పొగలొస్తున్నాయి. అమ్మో, ఇది వింత వర్షం కైరా గారు. నిమ్మకాయల వర్షంలాగా ఉంది. అవి పడుతుంటే నా వ్యాన్ బాడీ కరిగిపోయి పెయింట్ అంతా ఊడిపోతుంది. నా స్మార్ట్ సాఫ్ట్వేర్ కూడా ఈ ఘాటుకి హ్యాంగ్ అయిపోయి లెమన్ రైస్ అని చూపిస్తోంది. అబ్బా కమల్, నాకైతే ఈ వర్షం చూస్తుంటే అచ్చం చికెన్ మీద నిమ్మకాయ పిండినట్టు గుర్తొచ్చి నోరూరుతుంది. కానీ ఆ వర్షం చుక్కలు ఒంటి మీద పడితే చురుక్కుమంటున్నాయి. ఇవి ఆ క్రోధి పంపిన యాసిడ్ నిమ్మకాయల వర్షం. మనల్ని ఇక్కడే కరిగించేసేలా ఉంది. అవునక్క, అటు చూడు. ఆ వర్షం ఎక్కడ పడితే అక్కడ నేల కూడా కాలిపోతుంది. మామయ్య, నువ్వు కిటికీ ఎందుకు దించావు? ఆ చుక్కలు నీ పైన పడితే నీ ఎముకలు కూడా కరిగి పప్పుచారులా మారిపోతాయి. జాగ్రత్త. అరే, నిమ్మకాయలకి ఎవడైనా భయపడతాడరా? నా బాడీ కారం ఘాటుని ఉప్పు కోటనే తట్టుకుంది. ఇదెంత అయినా నా నోరంతా ఇందాకటి ఉప్పు కోటలో ప్రభావానికి ఉప్పగా అయిపోయింది. అందుకే ఒక నిమ్మకాయ పట్టుకొని నాలుక్కి రాసుకుందామని అద్దం దించాను. చూడండి ఎంత పెద్ద పండు. మామయ్య వద్దు, అది తింటే ఏమవుతుందో తెలీదు. ఆగు అని చెప్తున్నా వినకుండా అస్థిపంజరం మామయ్య వ్యాన్ బయటకు చేయి పెట్టి ఒక పండుని కోసుకొని వెంటనే నోట్లో పెట్టుకొని కొరుకుతాడు. దాని పులుపు మామూలు నిమ్మకాయ కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆ పుల్లటి పండుని కొరకగానే అస్థిపంజరం మామయ్య మొహం ఒక్కసారిగా అష్టవంకర్లు తిరిగిపోతుంది. కనుగుడ్లు బయటికి వచ్చి నాలుక ముడుచుకుపోయి వింత వింత శబ్దాలు చేస్తూ బాడీ మొత్తం స్ప్రింగ్లా వణికిపోతుంది. అబ్బబ్బా, అమ్మా, అయ్యో, నా ఎముకలన్నీ పులిసిపోయి కటకట కొట్టుకుంటున్నాయిరా. నా మాట కూడా పుల్లగా వస్తుంది. ఎవరో నా బాడీ మొత్తం చింతపండు పులుసులో నానబెట్టినట్టుందిరా. బాబోయ్, నా పళ్ళు కూడా ఊడిపోయేలా ఉన్నాయి. ఓరేయ్ తింగర్ సన్నాసి, నీకు అంత ఆత్రం ఎందుకురా? నోరు ఊరుకోదా? చెప్తున్నా వినకుండా ఎవర్రా నోట్లో పెట్టుకోమంది? ఇప్పుడు చూడు, నీ మొహం చూస్తుంటే ఎండబెట్టిన చింతపండులాగా వాడిపోయిన అరటిపండు తొక్కలాగా ఎలా తయారైందో. కైరా గారు, అటు చూడండి. అడవి మధ్యలో ఒక పెద్ద గోలీ సోడా బాటిల్ లాంటి రాక్షసుడు ఉన్నాడు. వాడు గ్యాస్ వదులుతూ ఉంటే అడవి మొత్తం అదిరిపోతుంది. ఆ నిమ్మ సోడా రాక్షసుడు అచ్చం ఒక పెద్ద గోలీ సోడా బాటిల్ లాగా ఉన్నాడు. వాడి తల మీద ఒక పెద్ద గోలీ ఉంది. వాడు కోపంతో ఊపిరి పీల్చుకొని వదులుతుంటే చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ సోడా గ్యాస్కి ఊగిపోతున్నాయి. వాళ్ళంతా వ్యాన్తో అడవి మధ్యలో ఉన్న రాక్షసుడి ముందుకు వెళ్తారు. నా పులుపు రాజ్యంలో అడుగు పెట్టింది ఎవరు? మిమ్మల్ని అందరినీ పిండి నిమ్మరసం కలిపి షర్బత్లో తాగిస్తాను రాస్కెల్స్. నా అనుమతి లేకుండా ఇక్కడ ఈగ కూడా వాలదు. అలాంటిది ఇక్కడికి రావడానికి మీకు ఎంత ధైర్యం? అబ్బా, ఏయ్ సోడా బుడ్డి, నీ గ్యాస్ నా దగ్గర చూపించకు. మాకు 3 అమృత చుక్క కావాలి. అది ఇస్తే సైలెంట్ గా వెళ్ళిపోతాం. లేదంటే నా మాయా గరిటతో నీ తల మీద
అంత ధైర్యమా? అయితే నా దగ్గర ఒక ఛాలెంజ్ ఉంది. ఈ మాయా పులుపు పళ్ళు తినండి. ఇవి తిన్నాక కూడా మీరు మామూలుగా నవ్వగలిగితేనే ఆ 3వ చుక్క ఇస్తాను. లేదంటే మిమ్మల్ని ఊరగాయ ముక్కల్లా కోసి జాడీలో పెట్టి ఊరబెడతాను. తింటారా లేదా? రాక్షసుడు కొన్ని పసుపు పళ్లను వ్యాన్ లోపలికి విసురుతాడు. రాక్షసుడు విసిరిన పండ్లను కైరా, హీరా, కమల్ ఆకలితో తినేస్తారు. తిన్న మరుక్షణమే ఆ పులుపు మత్తులో కైరాకు రాక్షసుడు ఉల్లిపాయలా, హీరాకు అడవి పులిహోరలా, కమల్కు వ్యాన్ ఐస్ క్రీం బండిలా కనిపిస్తూ పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. హీరా పిచ్చిగా గంతులు వేస్తూ అక్క, నాకు రెక్కలు వచ్చినట్టు అనిపిస్తోంది. నేను గాలిలో ఈదుతున్నాను. చుట్టుపక్కలంతా నాకు పులిహోర కొండలు కనిపిస్తున్నాయి. పదండి, ఆ కొండల మీద ఫుట్బాల్ ఆడదాం. ఆ భూమి అంతా పచ్చడిలా ఉందేంటి? అయ్యో కైరా గారు, నా మ్యాజిక్ వ్యాన్ ఇప్పుడు ఐస్ క్రీం బండిలా కనిపిస్తోంది. కైరా గారు రండి, ఐస్ క్రీం తింటూ కబుర్లు చెప్పుకుందాం. మీరు రానంటే నాకు ఏడుపు వస్తుంది. మీరు లేకపోతే నా లైఫ్ ఫ్లేవర్ లేని ఐస్ క్రీం లా కరిగిపోతుంది. ఒరే కమల్, నీ మొహం ఏంట్రా అలా దోసకాయలా మారిపోయింది? నా చేతిలో ఈ స్పూన్ ఎక్కడిదిరా? ఆ, అక్కడ చూడు, నాకు పెద్ద ఉల్లిపాయ కనిపిస్తుంది. అది కోసి బిర్యానీలో నంచుకుంటే ఎలా ఉంటుందంటావు హీరా? ఒరేయ్, వీళ్ళందరికీ పులుపెక్కి పిచ్చి పట్టిందిరా. రే, ఇప్పుడు ఆ రాక్షసుడు మనల్ని పచ్చడి పెట్టేలోపే నువ్వైనా ఏదో ఒకటి చెయ్యు. ఆ రాక్షసుడు మన వైపే వస్తున్నాడు. నన్నేం చేయమంటావే? ఇప్పటికే నా ఒళ్ళంతా పులిసిపోయి పక్కన కూర్చున్నాను. కదలాలంటేనే కాళ్ళు వణుకుతున్నాయి. కైరా, హీరా, కమల్ ఆ పులుపు మత్తులో ఉంటారు. ఆ గోలీ సోడా రాక్షసుడు తన తల మీద ఉన్న గోలీని గట్టిగా నొక్కగానే అది బుస్సని శబ్దం చేస్తూ గ్యాస్ని వదిలింది. ఆ గ్యాస్కి వ్యాన్ గాలిలో బంతిలా ఎగరడం మొదలుపెట్టింది. అరే కమల్, హీరా, కాపాడండిరా! నేను గాలిలో తేలుతున్నాను. నా ఎముకల్లో గ్యాస్ నిండిపోయి నేను ఒక బెలూన్లా మారిపోయాను. ఎవరైనా నన్ను పట్టుకోండి, లేదంటే ఆకాశంలోకి వెళ్ళిపోతాను. మీ పరిస్థితి చూస్తుంటే నాకు నవ్వొస్తోంది. నా గ్యాస్ పవర్ అలాంటిది. ఇప్పుడు వీడు ఆకాశంలో గాలిపటంలో ఎగిరిపోతాడు. నా గోలిని ఎవరు తాకలేరు. ఒరేయ్, ఆ రాక్షసుడు గోలీని పూర్తిగా కిందకు నొక్కితే గాని ఆ గ్యాస్ ఆగదు. కైరా, నీ గరిటతో వాడి తల మీద ఒకటివ్వు. సరే బ్రహ్మ. ఏయ్, కాస్కో కైరా దెబ్బ. కైరా మత్తులో కిటికీలో నుండి ఎగిరి రాక్షసుడు దగ్గరకు వెళ్తుంది. ఆ రాక్షసుడు తనకి రెండులా కనిపిస్తాడు. రాక్షసుడిని కాకుండా పక్కన ఉన్న చెట్టుని తన మాయా గరిటతో కొడుతూ ఉంటుంది. ఆ రాక్షసుడు తనని పట్టుకోబోతుండగా సైరాబామ్మ ముందు గాలిలో ఒక మెరుపు మెరిసి మాంత్రిక మామ్మగారు ప్రత్యక్షమవుతారు. కైరా వాళ్ళు తిన్నవి మామూలు పళ్ళు కావు. అవి బుద్ధిని మందగించేలా చేసే మాయా ఫలాలు. ఆ రాక్షసుడు కైరాను ముక్కలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మా కైరాను ఏమైనా చేస్తే నేను ఊరుకుంటానా? వాడి గుడ్లు పీకి వాడితోనే తాగిస్తాను. ఇప్పుడు మీరే ఆ పని చేయాలి. కమల్, నీ సాఫ్ట్వేర్ని రీబూట్ చేసి వ్యాన్ స్పీడ్ పెంచు. హీరా, పులిహోర కలలు కనడం ఆపి నీ మాయాశక్తిని వాడు. సైరాబామ్మ వ్యాన్ విండో లోపల నుండి గాలిలోకి ఎగిరి కైరా దగ్గర ఉన్న మాయా గరిట తీసుకొని
దానితో రాక్షసుడి తల మీద ఉన్న గోళీని గట్టిగా ఒకటిచ్చింది. టంగుమని శబ్దం వచ్చి గోళీ లోపలికి వెళ్ళింది. ఒక్కసారిగా సోడా రాక్షసుడి లోపల నుండి పసుపు రంగు పొగ బయటకు వచ్చింది. అబ్బా, నా గోలి దిగిపోయింది. నా గ్యాస్ అంతా ఆవిరైపోతోంది. హ, మీరు నన్ను ఓడించారు. ఇదిగో తీసుకోండి మీకు కావలసిన ఆమ్లధార. దీన్ని తీసుకొని త్వరగా వెళ్ళిపోండి. వెంటనే అందరి మత్తు వదిలిపోయింది. బెలూన్లా ఉబ్బిపోయిన అస్థిపంజరం మామయ్య గాలిపోయి పుస్సుమంటూ ఒక్కసారిగా వచ్చి వ్యాన్ మీద పడతాడు. కైరా తన సీసాలో 3వ అమృతధార సేకరిస్తుంది. దొరికింది అమృత రసం 3వ చుక్క ఆమ్లధార. అబ్బో, దీని వాసనకి నా పులుపు మత్తు పూర్తిగా వదిలిపోయింది. అమ్మయ్యా, నా సాఫ్ట్వేర్ రీబూట్ అయింది కైరా గారు. నా వ్యాన్ పెయింటింగ్ మళ్ళీ మెరుస్తుంది. 3వ చుక్క దొరకగానే రాక్షసుడు తన గ్యాస్ అంతా కోల్పోయి మెల్లగా కరిగిపోతున్నాడు. కానీ ఆ పసుపు రంగు కాంతి అడవి మొత్తం వ్యాపిస్తుంది. చెట్లన్నీ కుప్పకూలిపోతున్నాయి. వెంటనే కైరా ఇంకా సైరాబామ్మ వ్యాన్ లోపలికి వచ్చేస్తారు. కానీ మామయ్య మాత్రం ఇంకా గాలిలోనే వ్యాన్ పైకప్పు పైన తేలుతూ ఉంటాడు. తన ఎముకల్లో ఇంకా సోడా గ్యాస్ కొంచెం మిగిలి ఉంది. రేయ్, చుక్క దొరికింది సరే, నన్ను కిందకి దించండ్రా అయ్యా. నా ఎముకల్లో సోడా గ్యాస్ ఇంకా తగ్గనే లేదు. నేను ఇంకా గాల్లోనే తేలుతున్నాన్రా. నా గ్లామర్ ఏమైపోవాలి? నన్ను ఇలా గాలిలో వదిలేయడం అసలేం బాలేదు. మామయ్య, కొంచెం సేపు ఆగితే నువ్వే ఒక పెద్ద తేన్పు వదిలి కిందకి వస్తావు. అప్పటి వరకు అలా ఆకాశంలో పిట్టల్ని చూస్తూ ఎంజాయ్ చేయి. మంచి పని జరిగింది. వీడు కింద ఉంటే మనల్ని విసిగిస్తాడు, పైన ఉంటే కనీసం ఆ క్రోధి పక్షులు రాకుండా కాపలా అయినా కాస్తాడు. కైరా, పదండి. ఆ చెట్లు మన వ్యాన్ మీద పడకముందే త్వరగా ఇక్కడి నుండి వెళ్దాం. అవును బామ్మ. కమల్, కాస్త స్పీడ్ పెంచు బాబు. హీరా, మామయ్యని వ్యాన్ కి తాడుతో కట్టేయ్. మన వ్యాన్ కి బెలూన్ లా ఉండి దారి చూపిస్తాడు. సరే అక్క. తర్వాతి చుక్క దీపికొండ మీద ఉంది. అక్కడంతా ఎలా ఉంటుందో చూడాలి. పదండి పదండి, ఇంకా 6 చుక్కలు కావాలి. కమల్, రై రై. కైరా వాళ్ళు మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు. మామయ్య వ్యాన్ వెనక తాడుకి కట్టిన బెలూన్లా గాలిలో ఎగురుతున్నాడు. చూసారుగా ఫ్రెండ్స్, పులుపు రాక్షసుడిని ఎలా సోడా కొట్టినట్టు కొట్టామో. మరి ఆ తీపి కొండ మీద మాకు ఎలాంటి కష్టాలు ఎదురవుతాయో వచ్చే ఎపిసోడ్ లో చూడండి. బై బై. రేయ్ కమల్, ఆగండిరా. నన్ను కిందకి దించండి. గాలికి ఎగిరిపోయేలా ఉన్నాను. దించండ్రా రేయ్.